అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఏం చెప్పకుండా వచ్చేసరే? ఏం చెప్పమంటావు? అత్తయ్య వాసంతిని చూడాలంటున్నారండి. నిజమే. ఎక్కడి నుంచి తీసుకురమంటావు? ఎలా ఏమిటండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావాలి. జ్యోతి, డాక్టర్ గారు చెప్పిన రోజుల్లోనే అంటున్నారు. కన్న కూతుర్ని చూసుకోవాలనుకోవటం తప్పంటారా? నిజమే జ్యోతి, నిజమే. నేను నీ చెల్లెల్నే కదా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. దాని ఇంటికి ఎలా వెళ్ళమంటావు, ఎలా తీసుకురమంటావు? ఏమండి, ఎంత కాదనుకున్నా మీది రక్త సంబంధం అండి అని నన్ను మాత్రం అనుకోమంటావా? చూడండి, సృష్టిలో అన్నిటికంటే బలమైంది ప్రేమ. ఆ ప్రేమ కళ్ళ ముందు తల్లి, తండ్రి, అన్నా, చెల్లి ఎవరూ కనిపించరు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మా నాన్న కాదనుంటే ఆయన్ని కూడా వదిలిచ్చుండేదాన్ని. ఆమె మిమ్మల్ని వదిలి వెళ్ళింది మీ మీద ఇష్టం లేక కాదండి, అతని మీద ప్రేమ ఎక్కువే. ఏమండి, మీరు వెళ్తే తప్పకుండా వస్తుంది. వెళ్ళండి. ఏ మొహం పెట్టుకున్నా గడప తొక్కమంటావు? పోనీ నన్ను వెళ్ళమంటారా? అక్కర్లేదు, నేనే వెళ్తాను. ఏమ్మా, మాట్లాడవా? మాట్లాడకూడదా? మాట్లాడకూడదని శాసించాడా? రాకూడదని అనుకున్నాను, కానీ రాక తప్పలేదు. అమ్మకు ఒంట్లో బాగోలేదు, నిన్ను చూడాలని కలవరిస్తోంది. తీసుకురమ్మని నన్ను పంపింది. రాలేవా? ఒక మాట ఆయన్ని కూడా అడిగి. అడుగుతానమ్మా. అన్నయ్య, నన్నే పిలిచావమ్మా? నన్ను క్షమించన్నయ్య. నా ఇష్టం నా చేతుల్లో లేదు. ఓకే ఓకే. అలాగే గురు. అరే ఆటో ఇక్కడ దంపదండి. సరి పట్టుకో అంజే, సరి పట్టుకో. అది ఇది ఇటు కట్టు. కరెక్ట్. అర్జున్, నీతో నిమిషం మాట్లాడాలి. అర్జున్, మా చెల్లెని ఒకసారి తీసుకెళ్దామని వచ్చాను. తీసుకెళ్ళు. నువ్వు చెప్తే కానీ రానంటుంది. దానికి నేనేం చేయను? మా అమ్మ గుండెపోటు వచ్చింది, చెల్లాయిని చూడాలంటుంది. వెరీ గుడ్, పర్వాలేదే. రాజకీయాలు బాగానే వంట పట్టాయి. అర్జున్, ఆ రోజు నీ బలం ఉపయోగించి పెళ్లి ఆపించాలని చూశావు. ఆనందమూర్తిని నీ పక్షాన్ని లాక్కోవడానికి డబ్బు ఉపయోగించాలని చూశావు. ఇవాళ కథే మార్చావు. సెంటిమెంట్స్ అడ్డం పెట్టుకుని నీ చెల్లెల్ని తీసుకెళ్దామని వచ్చావు. తీసుకెళ్లిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని నన్ను దించడానికా, లేక కక్షతో దాన్ని ఎన్నుతిలోనైనా దింపడానికా? అర్జున్, లేదు అర్జున్. మా అమ్మ నిజంగానే చావు బ్రతుకులో ఉంది, వాసంతిని చూడాలంటుంది. ఓకే, అదే నిజమైతే, నిజంగానే ఆమె తన కూతుర్ని చూడాలనుకుంటే ఆమెనే మా ఇంటికి తీసుకురా. మేం మాత్రం నీ గడప తొక్కం.
ఆవిడ అక్కడ తీసుకెళ్తావా? ఎవరయ్యా నీతో చెప్పింది? లేదండి, తప్పకుండా తీసుకెళ్లాల్సిందే, లేకపోతే చెల్లయ్య రాదు. రాకపోతే రాకపోనివ్వండి. జ్యోతి, లేకపోతే ఏమిటయ్యా? అవతల తల్లి సావు బతుకు మీద ఉంటే ఈ పంతాలు పట్టింపులేంటి? అతనేంత పెద్ద మొగోడా? అతను తప్పే ఉందా? నా తల్లి చావు బతుకులో ఉందన్న జ్ఞానం ఈ పిల్లకు ఉండాలి కానీ Correct. అప్పుడు అన్నను కాదని ఇప్పుడు తల్లిని కాదని ఇవి సాధించేదేమిటి, ఉద్ధరించేదేమిటి? వస్తే రానివ్వండి, పోతే పోనివ్వండి. మీరు మాత్రం మాట్లాడకుండా కూర్చోండి. జ్యోతి, ఏమి నువ్వు మాట్లాడేది? వెళ్ళను కొద్ది బలవంతంగా పంపించింది నువ్వు కాదు. నేను పంపించింది ఆవిడ గారిని ఇక్కడ తీసుకురావడానికి కానీ ఈవిడ అక్కడ పంపించడానికి కాదు. అసలు వెళ్ళనేకూడదు. వెళ్ళిన తర్వాత ఏదైనా ఒకటి. ఏదైనా ఒకటి ఎలా అవుతుందయ్యా? చూడు బాబు, పెద్దవాడిగా నేను చెప్తున్నాను, ఈ పరిస్థితుల్లో ఈవిడ అక్కడికి తీసుకెళ్తాం అంత మంచిది కాదు. కావాలంటే నేను వెళ్ళి తీసుకొస్తానయ్యా. అక్కర్లేదు, నన్ను అడిగితే ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. పిచ్చిదాన్ని, అదంతా నిజం అనుకుంటున్నావా? ఎలక్షన్లో పోటీ ఏంటి? తల్లి లేదు, తండ్రి లేడు, అన్నా లేడు, చెల్లి లేదు. అదంతా నాటకం. వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఏ నాటకమైనా ఆడతారు. మెత్తగా రోడ్డు పడిపోయి ఉన్నారు. అరే వాసంతి, అమ్మా, ఏమైంది? అమ్మా, 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 వాళ్ళని చూడాలనుకున్నారు, వెళ్లాల్సిన చోటుకి వెళ్ళారు. మీరెందుకండి బాధపడతారు? రైటేనమ్మా, వెళ్ళొచ్చు, కానీ ఈ టైంలో వెళ్ళకూడదు. ఇది ఎలక్షన్ టైము. తల్లిని కూడా సరిగ్గా చూడలేదు కొడుకు, అందుకే ఆవిడ వచ్చేసింది పాపం అని లోకం అనుకుంటుంది. లోకం అనుకున్నా అనుకోకపోయినా వాళ్ళు అలాంటి ప్రచారం చేస్తారు. మరి ఆ ప్రచారమే జరిగితే ఎలక్షన్ లో చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. వీపు బద్దలైపోయి అంత దెబ్బ తగులుతుంది. అన్నయ్య, అన్నయ్యేడి, అన్నయ్యేడి. కృష్ణ, కృష్ణ. నువ్వు ఇక్కడ ఉండు బాబు, నేను వెళ్ళి చెప్పొస్తాను. ఏమిటండి హడావుడి? ఎక్కడి నుంచి? ఏం లేదు బాబు, నాకు న్యూస్ తెలిసి బందర వీధికి వెళ్ళాను. తీరా చూస్తే వాళ్ళంతా మనవాళ్లే. 300 ఓట్లు మనవే. కాకపోతే ఓటుకు 100 రూపాయల చొప్పున ఓ 30,000 పంపించమన్నారు. అలాగేనండి, ఆఫీస్కి వస్తేనే ఏర్పడి. పోతే మా అమ్మగారు ఎలా ఉన్నారు? ఆవిడకేం బాబు, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోయింది సుఖంగా. రానన్నాడా? ఏం చెప్పమంటావు బాబు, నన్ను కాదని పోయిన ఆవిడతో నాకేమిటి సంబంధం? అయినా ఇప్పుడొచ్చి నేను మాత్రం చేయగలిగిందేమిటి? దహనం చేయడానికి అంతగా స్తోమత లేకపోతే శవాన్ని తన ఇంటికి పంపించమన్నాడు.
నేను బ్రతికుండగా నా తల్లి దహన క్రియలు వాడు చేస్తాడా? ఈ ముక్క చెప్పాను బాబు, తప్పయ్యా, లోకం హర్షించదు అన్నాను. మూర్ఖుడు వింటారా? దీనేదో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకునేట్టున్నాడు. చేస్తాడు చేస్తాడు. ఏమ్మా, నేనేమంత కాని పని చేశానని, ఏమంత అన్యాయం చేశానని మీరిద్దరూ నా మీద ఎంత కక్ష కట్టారు? ఆ చూపులకు అర్థం ఏమిటి? నా పెళ్లి జరగడానికి వీల్లేదన్నావు, నా పెళ్లి ఆపు చేయడానికి ప్రయత్నం చేశావు. వాటన్నిటికీ తగిన శాస్తే ఇది అని సమాధానం చెప్తావా? వాసంతి, నన్ను కాదని వెళ్ళిపోయావు, సహించాను. నలుగురిలోనూ నన్ను అవమానపరిచావు, అది సహించాను. అమ్మకు ఆరోగ్యం బాగుండగా నిన్ను చూడాలని కలవరించిన రోజున వాడనుమతి లేనిదే రానన్నావు. వెళ్ళాను, అడిగాను, అవమానపడ్డాను, అది సహించాను. చివరి కన్న తల్లి చచ్చిపోతే ఆమెకు కొడుకున్నాడు, వాడింకా చావలేదు, బ్రతికే ఉన్నాడని తెలుసుండి తోడబుట్టిన దాని వేయండి దిక్కులేని అనాథం దహనం చేయించినట్టు చేయించావు. ఆమెకి ఏ దిక్కు లేదు గనకే, ఆమెకి ఎవరు లేరు గనకే, ఉన్న వాళ్ళందరూ చచ్చారు గనకే ఆవిడికి గతి పట్టింది. కుట్టన్నయ్య, ఆగిపోయావే. ఇన్నాళ్ళు నువ్వు తీసిన దెబ్బల కంటే ఇదేమి ఎక్కువ కాదు. నిజంగా నీకు అమ్మ మీద మమకారమే ఉంటే ఆవిడ ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఆవిడ ఏమైంది, ఎక్కడుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నించావా? ఇక్కడికి రావడానికి ప్రయత్నించావా? రావడానికి నీకు అహం వచ్చింది. ఇక్కడికి వస్తే 10 మందిలోనూ నీ అంతస్తు తగ్గిపోతుంది, నీ తల తెగిపోతుంది. అమ్మ చచ్చిపోయిన సంగతి నిజంగా నీకు తెలియదు. నీకు కబురే అందలేదు. కబురు ఎవరు చేశారు? నువ్వు చేసావా, నీ మొగుడు చేశాడా? నేను చేస్తానే, ఆయన చేస్తానే. ఆయన 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 గురించి నీకు తెలుసా, నాకు తెలుసా? వాడేమిటో, వాడి మనస్తత్వం ఏంటో, వాడి మనసులో ఎంత కుట్ర పెరిగిపోయిందో నాకు బాగా తెలుసు. వాడు చేసిన ప్రతి దానికి తిరిగి నేనేం చేయాలనుకున్నా? ఇన్నాళ్ళు నా కళ్ళ ముందు నా చెల్లి కనిపించేది, నా చెల్లి మేడలో మాంగళ్యం కనిపించేది. కానీ ఇప్పుడు నాకు తండ్రి లేడు, తల్లి పోయింది, చెల్లి నాది కాదు. కానప్పుడు ఎవరి కోసం నేను ఆగాలి? ఇంత ఘోరం చేసిన వాడిని నేను ఎందుకు క్షమించాలి? వాసంతి, తెల్లవారేసరికి నీ మూడు చెవి ఎక్కడ ఉంటుంది గుర్తుంచుకో. పోనీ అత్తయ్య చూడాలనుకున్న రోజు నువ్వేం చేశావు? ఆ రోజే వచ్చుంటే ఈ పరిస్థితి వచ్చుండేదా? కాదు వదినా, జరిగిందేదో జరిగిపోయింది. ఇది జరగకుండా ఆపాలి. అన్నయ్య ఆయన ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటారేమోనని భయంగా ఉంది. నువ్వే ఎలాగైనా ఏమండి అన్నయ్య, ఏమండి? అయ్యో, వద్దన్నయ్య, ఏమండి? వద్దండి, వెళ్ళొద్దండి, ఏమండి? నా వాడి కాళ్ళు పట్టుకుంటా. ఏమండి? అన్నయ్య, అన్నయ్య, ఏమండి? బాబు, అర్జున్ బాబు, కృష్ణ నిన్ను చంపేస్తానని మీ ఆవిని బెదిరించి వెళ్ళాడు. నీ కోసం వెతుకుతున్నాడు. ఆపు, మీకోసమే వస్తున్నాను.
వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాడు ఎక్కడ ఉన్నారు? రండి చూపిస్తాను. పద. ఎక్కండి. పోనీ. రండి ఏమిటి ఇక్కడికి తీసుకొచ్చారు? రండి, అంతా వివరంగా చెబుతా కదా. వాళ్ళేదే. అందరూ వస్తారు, కథ కంచికి చేరేలాగా అందరూ మన ఇంటికి వస్తారు. ఏమిటి, టీయా, కాఫీయా, కూల్ డ్రింకా, కొబ్బరి నీళ్ళు? ఏమిటి వీరది? బలిచ్చే ముందు ఉరి తీసే ముందు కూడా ఎవరినైనా మీకు ఏం కావాలి అని అడిగి వాళ్ళ కోరిక తీర్చేకే ఏ కార్యక్రమం అయినా. రేయ్, వీళ్ళ కొబ్బరి నీళ్ళు. శుభ్రంగా కాలు మీద కాలేసి కూర్చోక ఎందుకమ్మా ఉరుకులు పరుగులు. హలో, ఎవరండి మాట్లాడేది? ఎవరు? నేను గడియారాల వెంకటరామని మాట్లాడుతున్నానండి. మీరెవరు? నువ్వు అక్కడెందుకున్నావురా వెతవా? ఏంటి వెదవా? రైటే, వెతవ్వే. మీ యజమాని బిలు. రండి సార్. ఏమిటమ్మా అల్లరే? అవతల ఉన్నవాడు మంచాడు కాదు. ఎవరు? నేనే బావా. నువ్వా బావా? ఏమిటి గొంతుకలా మారిపోయింది? ఏం లేదు, 25 లక్షలు పెట్టులో పెట్టుకుని మా ఇంటికి వచ్చాయి. మా బాబాయ్ 10 లక్షల ఎలక్షన్ ఖర్చు అయితే నేను పెట్టాను బాబు. వద్దు. ఎలక్షన్లకు అన్ని లక్షలు ఎందుకు బావా? నా వాట. నీకు డబ్బే పంచ ప్రాణాలను, నీ ఆరో ప్రాణం నీ కూతురు. ఇప్పుడు ఆ కూతురు నా దగ్గరే ఉంది, కొబ్బరి నీళ్ళు తాగబోతుంది. ఏమిటి బాబు నువ్వు వెళ్ళి? నువ్వు ఆలోచించినా ఆలస్యం చేసినా ఇక్కడ ప్రాణాల మీదకి వస్తాయి. తర్వాత చెప్పలేదని బాధపడతావు. ఉంటాను. ఇదాన్ని ఎత్తు. మరి ఏమనుకున్నావు? అంటే ఇన్నాళ్ళు ఆయన చేసిన ఇదే నువ్వు చేస్తున్నది. రైతే, ఇదేముంది, ఇంకా ముందుంది మీ నాన్నకి నీకు పండగ. అమ్మాయి అమ్మాయి అక్కడికి ఏమిటండి అది? బాబా, ఏమిటి బాబా అది? ఏంటి బావా ఉత్తి చేతులతో వచ్చావేంటి? నువ్వు ఇందాక ఫోన్ లో చెప్పింది నాకేం అర్థం కాలేదు బాబా. నిజానికి అన్నావో తమాషాగా అన్నావో? తమాషా రా, చూపిస్తాను తమాషా. ఎక్కడ? చూడు. అమ్మాయి అమ్మాయి ఏమిటి బాబా? తమాషా. ఏమిటా? చిన్నప్పటి నుంచి దాని మీదే ఆశలు పెంచుకున్నాడు. తన భార్య అనుకున్నాడు, తన సర్వస్వం అనుకున్నాడు. అలాంటి తన భార్య ఎవరికో సొత్తైపోతోందంటే వాడి గుండెలు ఎలా రగిలిపోతాయో ఆలోచించు.
ఆ రగిలే గుండెల్లో చల్లార్చుకుని తన తాపాన్ని తీర్చుకుంటాడు నీ కళ్ళ ముందే. పిచ్చిదానా, చంపడానికి చంపించడానికి బుర్ర ఉండాలి. వాణ్ణి చంపడం దాని తరం కాదు, నీ తరం కాదు, నీ మొగుడు తరం కాదు, దాని మొగుడు తరం కాదు. మీ ఇద్దరు వెనకాల ఇద్దరు సమర్థులైన కథానాయకులు ఉన్నారని సంబరపడిపోతున్నారని వాళ్ళు ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారు. చస్తారా? ఇద్దరు చస్తారు. ఒకడే చస్తే రెండో వాడు ఉరి తీయబడు. సావాసం నా మగసిరి, సాహసం నా ఊపిరి, ఇద్దరమొకటై కలిశామంటే కృష్ణార్జునులం, కృష్ణార్జునులం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.